కి నీ డోర్ ఓపెన్ ఉంది, పైగా రూమ్లో లైట్ కూడా ఆన్ ఉంది అంటూ మెల్లిగా బావ నా మీద నుంచి లేస్తున్నాడు. అరెరే లేస్తున్నాడే, ఎలా బావని ఆపడం అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే ఒక్కసారిగా పెద్దగా ఒక్క ఉరుము ఉరిమింది. ఇక అంతే, అమాంతం బావని గట్టిగా పట్టేసుకున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. మనం ఆల్రెడీ నిన్న పార్ట్ 1 చెప్పుకున్నాం కదా, అక్క ఇంట్లో లేనప్పుడు బావ అక్క అనుకొని నాతో ప్రవర్తించిన విధానం గురించి. అది ఇప్పుడు పార్ట్ 2 కంటిన్యూ చేస్తున్నాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మీరు చేసే లైక్ వల్ల నాకు అది చాలా సపోర్ట్ దొరుకుతుంది. నా వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవుతాయి. సో అందుకే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ది బర్త్డే ఉంది, వెంటనే తనని కలిసి తిరిగి వస్తానని చెప్పిన అక్క రాత్రి 8 అయినా కానీ ఇంకా రాలేదు. నేను వద్దు అని ఎంత చెప్పినా కానీ అక్క వినకుండా వెళ్ళింది. టైం చూస్తే బాగా లేట్ అవుతుంది. అక్కకు ఫోన్ చేస్తే అక్క ఫోన్ కలవడం లేదు. దాంతో నాకు చాలా టెన్షన్ మొదలైంది. ఒకవైపు అమ్మా నాన్నలు ఫోన్ చేసి అక్క ఫోన్ కలవడం లేదు, అక్క ఏం చేస్తుంది అంటూ నన్ను అడగడం మొదలు పెట్టారు. వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక అక్క పక్కింట్లో కూర్చుంది, తన ఫోన్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను. నేను కూడా అక్కకి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నా, కానీ అక్క ఫోన్ మాత్రం కలవడం లేదు. నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే అక్క 8 నెలల గర్భవతి కదా, తనకి ఏమన్నా అయితే తనని ఎలా వెళ్ళనిచ్చావని ఇంట్లో నన్నే తిడతారు. చేతిలో ఫోన్ పట్టుకుని కంగారుగా లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నాను. బయటకు వచ్చి చూస్తూ ఉన్నా, ఒకవేళ అక్కేమైనా వస్తుందేమో అని. చూస్తుండగానే టైం 9 అయిపోయింది. ఒకవైపు వర్షం కూడా పడుతుంది. విపరీతంగా గాలి వీస్తుంది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక మా బావకన్నా చెప్దాము అని ఫోన్ తీసుకొని బావకు ఫోన్ చేస్తుండగా ఇంతలోనే మా అక్కే తిరిగి నాకు ఫోన్ చేసింది. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. ఇప్పుడు నేను ఈ వర్షంలో రాలేని పరిస్థితి. నేను ఉదయాన్నే వస్తాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సేఫ్గానే ఉన్నాను. నా గురించి టెన్షన్ పడకండి అని చెప్పింది. ఆ మాటతో నాకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. కానీ అక్క, బావకేం చెప్పాలి నేను అని అక్కతో అడిగాను. నువ్వేం టెన్షన్ పడకు, మీ బావకు నేను ఫోన్ చేసి చెప్తానులే. అలాగే మీ బావ వచ్చాక తనకి భోజనం వడ్డించు. జాగ్రత్తగా ఉండండి. నేను ఉదయాన్నే వస్తాను. నా గురించి టెన్షన్ పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ మాటతో నాకు ఊపిరొచ్చినట్లయింది. ఇక లోపలికి పోయి అలా సోఫా మీద కూర్చొని రిలాక్స్గా తలని వాల్చుకొని అలా కొంచెం సేపు పడుకుండిపోయాను. ఒక పావుగంట తర్వాత లేచి మళ్ళీ అక్క టెన్షన్ పెడితే పెట్టింది కానీ మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇన్ని రోజులు బావతో ఒంటరిగా గడిపే సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. మొత్తానికి అక్క పుణ్యం అంటూ నాకు ఈరోజు దొరికింది. నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో, ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాను. కాకపోతే బావని ఎలా నేను దగ్గరకు తీసుకోవాలి, ఏమనుకుంటాడో ఏమో బావ. ఏదో ఒకటి చేసి మొత్తానికి బావని నా దగ్గరకు చేర్చుకోవాలి. ఇక బావ వచ్చే టైం కూడా అయింది. ఇంతలోనే లేచి స్నానానికి బయలుదేరాను. వేడి నీళ్లతో శుభ్రంగా తల స్నానం చేసుకొని మరీ వచ్చాను. ఆ తర్వాత అద్దం ముందు నిలబడి నా అందాలను చూసుకుంటూ ఈ అందమంతా ఈరోజు బావకే అప్పగించాలి అనుకుంటున్నాను. అలా ఒళ్ళంతా లోషన్ రాసుకొని ఉల్లిపొర లాంటి చీరను కట్టుకున్నాను. ఆ చీరలో బావ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోవాల్సిందే.
ఎందుకంటే ఆ చీరలో నా అందాలన్నీ బయటకు బాగా కనిపిస్తున్నాయి. గుప్పుమని మత్తెక్కించే విధంగా మెడ చుట్టూ సెంట్ కొట్టుకున్నాను. చక్కగా రెడీ అయిపోయి ఉన్నాను. చూస్తుండగానే టైం 10 అయిపోయింది. ఇంకా బావ రాలేడు. బావ కోసం ఎదురు చూస్తూ బెడ్ అంతా నీట్గా సర్ది పెట్టాను. రూమ్ కూడా మంచి సువాసన వచ్చేలాగా పర్ఫ్యూమ్ కొట్టి మరీ పెట్టాను. ఇంకలా గుమ్మం దగ్గర నిలబడి బావ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 10 అయిపోయినా కానీ బావ ఇంకా రాలేడు. ఏంటి ఇంకా బావ రాలేడు అని ఫోన్ తీసుకొని బావకు ఫోన్ చేశాను. ఎక్కడున్నావు బావా, ఇంకా రాలేవేంటి అని అడిగాను. కొంచెం పని పడి ఆగిపోయాను. నేను రావడానికి ఇంకో గంట పడుతుంది. అప్పటి వరకు నువ్వు తినేసి పడుకో, నా కోసం వెయిట్ చేయకు అని బావ ఫోన్ కట్ చేశాడు. చాలా నిరాశపడ్డాను. ఏంటి బావ ఇలా చేశాడు? తన కోసం ఇంత చక్కగా రెడీ అయిపోయి ఉంటే రావడానికి టైం పడుతుంది అంటున్నాడేంటి? ప్రతిరోజు తొందరగానే వచ్చేవాడు కదా, ఈరోజు ఏంటి ఇంత లేట్ అంటున్నాడు? సరే, ఏం పనుందో ఏమో, ఎందుకైనా మంచిది గొడవ పడకుండా ఉండడమే మంచిది అనుకుని సైలెంట్గా ఉన్నాను. ఇంకా బావ రావడానికి గంట పడుతుంది అంటున్నాడు. ఈ గంట సేపు ఏం చేయాలి అనుకుంటూ అలా బెడ్ మీద వాలిపోయాను. ఇక ఫోన్ తీసి ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. గంట అయిపోయినా కానీ బావ ఇంకా రాలేడు. ఏంటి, కొంపదీసి ఈరోజు రాకుండా ఉంటాడా ఏంటి? నేను ఇంత రెడీ అయిపోయి మొత్తం వృధా అయిపోతుందేమో. బావ ఇలా చేస్తాడని అసలు ఊహించలేను. అక్కలేని సమయాన్ని ఎలాగైనా సరే నేను వినియోగించుకోవాలనుకున్నాను. చూస్తే బావ ఇంకా రాలేడు. ఫోన్ తీసుకొని వెంటనే బావకు ఫోన్ చేశాను. ఏంటి బావా, ఇంకా రాలేవు? నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. నాకు చాలా భయంగా ఉంది. వర్షం బాగా పడుతుంది కదా బుజ్జి, అందుకే లేట్ అయింది. ఒక్క 2 నిమిషాల్లో నీ ఎదురుగా ఉంటా చూడు అని బావ ఫోన్ కట్ చేశాడు. ఇక బావ వస్తున్నాడని లేచి గబగబా అద్దం ముందు నిలబడి మళ్ళీ ఒకసారి నన్ను నేను చూసుకొని చీర కుచ్చిళ్ళు అంతా సరి చేసుకున్నాను. ఇంతలోనే కాలింగ్ బెల్ మోగింది. ఉరుకులు పరుగుల మీద వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగా బావ. బావని చూసి షాక్ అయిపోయాను. నన్ను చూసి బావ షాక్ అవుతాడనుకుంటే బావని చూసి నేను షాక్ అయ్యాను. బాగా తాగేసి ఉన్నాడు. ఇక బావ చేయి తీసి నా భుజం మీద వేసుకొని బావ నడుం పట్టుకొని బావని లోపలికి తీసుకొచ్చాను. ఏంటి బావా, ఇంతలా తాగొచ్చావు? అక్కకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎలాగో మీ అక్క లేదని తెలిసే తాగొచ్చాను. ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు కదా. అది సరే, నువ్వేంటి ఈ టైంలో ఇలా రెడీ అయిపోయి ఉన్నావు? అది బావా, నేను కూడా అక్కతో ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాను. అందుకే రెడీ అయిపోయాను. ఇక ఆ తర్వాత అక్క నువ్వుండులే నేనే వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు బావ. సరే, నువ్వు భోజనం చేశావా? లేదు బావా, నేను ఇంకా చేయలేను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి వస్తే భోజనం చేద్దాం ఇద్దరం. ఇంతలోనే బావ బ్యాగ్ నాకు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు. బావ వచ్చేసరికి డిన్నర్ రెడీగా పెట్టాను. ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాము. నేను డిన్నర్ చేస్తూ బావ వైపు చూస్తున్నాను, తను నన్ను చూస్తున్నాడా లేదా అని. కానీ బావ మాత్రం నన్ను పట్టించుకోకుండా భోజనం చేస్తున్నాడు. ఇంతలోనే నేను ఎలా బావని రెచ్చగొట్టాలి, బావకు ఎలా కోరిక కలిగించాలి అని ఆలోచించుకుంటూ భోజనం చేస్తున్నాను. నన్ను చూసి బావ, ఏంటి అలా భోజనం చేయకుండా ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అదేం లేదు బావా. సరే, నువ్వు తిను, నేను ఇప్పుడే వస్తాను అని లేచి చేయి కడుక్కొచ్చుకున్నాను. ఏమైంది, భోజనం చేయకుండా చేయి కడుక్కున్నావు అని బావ అడిగాడు. ఏంటో బావా, నాకు ఆకలిగా అనిపించడం లేదు. ఇంతలోనే బావ కూడా తన భోజనాన్ని ఫినిష్ చేసుకున్నాడు. సరే, నేను వెళ్ళి పడుకుంటాను, ఏదైనా అవసరమైతే పిలువు
అని బావ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కూడా నా రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను. ఇక ఆలోచిస్తూ ఉన్నాను. నేను బావ దగ్గరకు ఎలా వెళ్ళాలి? బావతో ఎలా కలిసిపోవాలి? అని అనుకుంటూ ఉన్నాను. పడుకుంటే నిద్ర పట్టడం లేదు. విపరీతమైన కోరిక కలుగుతుంది. ఒంటి మీద పైట నిలవడం లేదు. చీర కుచ్చిళ్ళు జారిపోతున్నాయి. ఇంతలా రెడీ అయిపోయి కూడా వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎలా బావ దగ్గరకు వెళ్ళాలి అని అలాగే ఆలోచిస్తూ పడుకున్నాను. అలా ఆలోచిస్తూనే టైం రాత్రి 2 అయిపోయింది. ఒకవైపు విపరీతమైన వర్షం కురుస్తుంది. మంచి క్లైమేటు, ఉరుములు మెరుపులతో కూడిన వాన. అందులోనూ ఇంట్లో ఉంది ఇద్దరమే. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా హాల్లో నుంచి ఏదో అలికిడి అయినట్టు వినిపించింది. ఏంటి ఈ శబ్దం అని మెల్లిగా లేచి డోర్ తీసి తొంగి చూశాను. డైనింగ్ టేబుల్ దగ్గర బావ నీళ్లు తాగుతూ కనిపించాడు. ఇక బావని చూసి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేసి పడుకున్నాను. నేను ఊహించినట్టుగానే నా డోర్ ఓపెన్ ఉండడం, అలాగే లైట్ ఆన్ ఉండడం చూసిన బావ ఏమైందో అని చూడడానికి నా రూమ్ వైపు అడుగులు వేశాడు. బావ రావడం గమనించిన నేను నా ఎద మీద నుంచి బయటను తీసి ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుకొని ఉన్నాను. అనుకున్నట్టుగానే బావ నా దగ్గరకు వచ్చి నన్ను అలా చూస్తూ ఉన్నాడు. పక్కకు జారిపోయిన నా పైటను తీసి నా ఎద మీద కప్పుతున్నాడు. ఇక అలా తన చేతిని తీసుకొచ్చి పైటని కప్పుతూ నా ఎద మీద వేశాడు. ఇక అంతే, నేను బావ చేయి నా ఎద మీద ఉండగానే ఉన్నట్టుండి కావాలనే ఒక పక్కకు తిరిగి పడుకున్నాను. దాంతో బావ కూడా అమాంతం నా మీద పడిపోయాడు. బావ శరీరం మొత్తం నా మీద వాలిపోయింది. ఇంచు కూడా గ్యాప్